అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరోగెంట్' 111వ భాగం. రచయిత వనజ గారు. అతను ఫ్రీ అయినా కూడా ఎప్పుడూ ల్యాప్‌టాప్ పట్టుకొని ఉండటం త్రిపద అబ్జర్వ్ చేస్తూనే ఉంది తన ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ. అభి నుండి అఫీషియల్ ఫోన్ కాల్ రావడంతో పక్కకెళ్ళి లిఫ్ట్ చేసిన క్రిష్ థాంక్యూ సో మచ్ అన్నయ్య అని చెప్పి హుషారుగా త్రిపద దగ్గరికి వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతనికి ఎందుకంత ఆనందమో తెలియలేదు పదం పాపకి. ఈయనేంటి సడెన్‌గా నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయారు? ఏం జరిగింది? రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా అనుకుంది కానీ, అరె! వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా ఎక్కువ రోజులు కూడా కాలేదు. అందులో అప్పుడే ఎలా వస్తాయిలే. సరే క్రిష్ గారే చెప్తారనుకుని తన ప్రిపరేషన్‌లో బిజీ అయిపోయింది పదం పాప. శాస్త్రి గారు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి, ఇంకా ఎక్కువ రోజులయ్యే కొద్దీ శర్మ గారికి ఆ ఇంట్లో ఉండాలి అంటే ఎలాగో అనిపించడం మొదలయింది. కానీ, కమల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అలాగే ఉంటున్నారంతే. ఆవిడ మేబీ కొంచెం బ్లడ్ తక్కువుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో! ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అన్నీ తీసుకున్నాక కమల ఇంకొంచెం పుష్టిగా లావుగా అయింది. దాంతో శర్మగారు వెంటనే మహిత, ప్రమోద్‌ల దగ్గరికి వెళ్లి మీ అత్తయ్య బరువు పెరిగింది. ఇది దేనికి సంకేతం? ఒకసారి హాస్పిటల్‌కి వెళ్దామా అని శర్మగారు కంగారుగా అడిగేసరికి మహిత వైపే కోపంగా చూసిన ప్రమోద్, నాన్నగారు అమ్మకంతా బాగానే ఉండుంటుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. అన్ని విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పబోయి అంతలో మహిత చొక్కా లాగడంతో అదే నాన్నగారు అమ్మకు బాలేదు కదా! దానికిచ్చిన టాబ్లెట్స్ అన్ని రకాలు వేసుకోవడం వల్ల కాస్త బరువు పెరిగి ఉంటుందంతే. ఇంకేమీ లేదు అనగానే శాస్త్రి గారు నిజంగా అంతేనా అని అడిగారు. నిజంగా అదే కారణమై ఉంటుందిలే నాన్నగారు. మీరు అనవసరంగా కంగారు పడకండని చెబుతూ ఉంటే, అవును ఈ ఫంక్షన్ హడావిడిలో పడి నిన్ను అడగడమే మర్చిపోయాను. వెళ్ళడానికి దాదాపు 1,00,000 పైనే ఖర్చవుతుందన్నావు కదా! మరిప్పుడు ఈ ఫంక్షన్ కోసం ఎలా వచ్చావని అంటూ శర్మగారు తన అనుమానాన్ని బయట పెట్టేసరికి లీవ్స్ తీసుకొని వచ్చాను నాన్నగారు అని చెప్తూ మళ్ళీ క్రిష్ కోసం టికెట్ వేశాడు అంటే శర్మగారు ఎలా తీసుకుంటారో అని కంపెనీ వాళ్ళే భరించారంటూ అబద్ధం చెప్పేశాడు. సరే నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావని ఆయన అడిగితే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి చూసుకొని వచ్చే వారంలో తిరిగి వెళ్ళిపోతానని ప్రమోద్ అనగానే శర్మగారు ఇద్దరిని చూసి కమల దగ్గరికి వెళ్ళిపోయారు. ఒసేయ్ మహి! ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారే అమ్మ హెల్త్ కోసం. కానీ ఇదంతా అబద్ధమని తెలిసిన రోజు నువ్వేమో కానీ అమ్మ ఆయన ముందు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన దానిలా మిగిలిపోతుందని ప్రమోద్ అంటే, "నువ్వు ఊరుకో బావ! ఇప్పటి వరకు అత్తయ్యని ఆయన కనీసం మనిషిలాగైనా చూసాడా? ఇప్పుడేదో సేవ చేసుకుంటూ అత్తయ్య కళ్ళలో సంతోషం చూస్తూ ఉంటే నువ్వు నీ అనుమానాలు ఏం కాదులే. ఎలాగైనా మావయ్య గారిని మార్చాలన్నదే నా కంకణం" అని చెప్పింది. అలా ఆ వారం అయిపోగానే శర్మగారు, కమల హైదరాబాద్‌లో ఉన్నట్లే ప్రమోద్, మహిత హిమ పెళ్ళికి అటెండ్ అయ్యారు. బస్సులో ఏం వెళ్తారులే అంటూ క్రిష్ తన కారిచ్చి పంపాడు. బావ మనం కూడా ఒక కారు కొనుక్కుందామా అని మహిత ఆశగా అడుగుతూ ఉంటే, తప్పకుండా. కానీ ఇప్పుడే కాదు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు, కార్ హైదరాబాద్‌లోనే తీసుకుందామని అన్నాడు. ఏంటి హైదరాబాదా? నీ జాబ్ బెంగుళూరులో కదా! అని మహిత అడిగితే, హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్, బెంగుళూరులో ఒక బ్రాంచ్ ఉండకూడదా ఏంటి ఇప్పుడు? నేను యూఎస్ నుంచొచ్చాక హైదరాబాద్ లొకేషన్‌కి రావాలి. అన్నీ క్లారిటీ ఇవ్వగానే ఇవ్వవు అయితే. నీకు అక్కతో పాటు ఇదే ఊర్లో ఉంటానన్నమాట. సూపర్! అని కార్‌లోనే గంతులు వేసింది మహిత. హిమ పెళ్లి 2, 3 రోజులు ఒక మాదిరి గ్రాండ్‌గా జరిగితే గిఫ్ట్ కింద వెండి కుంకుమ భరణ ఇచ్చి ఫ్రెండ్ పెళ్లిలో హడావిడి అంతా చేసి అలసిపోయి హైదరాబాద్‌కి రిటర్న్ అయింది మహిత తన భర్తతో. ఆ 2 రోజుల తర్వాతనే ప్రమోద్ కూడా టికెట్స్‌ని బుక్ చేసుకొని ఉండడంతో ఇంకా మరోసారి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శోకసంద్రం స్టార్ట్ అయింది కమల, మహితాలది. ఊరుకోండమ్మా! చూడండి ఇప్పుడే 1.5 నెల అయిపోయింది. ఇంకో గట్టిగా 10 నెలలు కళ్ళు మూసుకుంటే నేను మీ ముందుకే వచ్చేస్తానని చెప్పి అమ్మను, భార్యను వదలలేక వదిలి గాలిలో ఎగిరిపోయాడు ప్రమోదం. పదంకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని అసలెవరూ కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు. హరిత అయితే ఆమె పని చేస్తా అన్నా కూడా 4 పీకి "పోయి చదువుకోవే, ఈ పనులెప్పుడూ ఉండేవే కదా" అని తిట్టి మరీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేసి ఆమె మంచిగా రాసేలాగా చేశారు అందరూ కూడా. ఇంక వీళ్ళు వచ్చి కూడా నెల కావచ్చింది. అందుకే చివరి ట్రీట్మెంట్ లాగా డాక్టర్ డేట్ ఇవ్వకపోయినా మహితాని ఈ తేదీకి రమ్మన్నాడని ఫైల్‌లో రాసేసరికి ఆ రోజు గుర్తుపెట్టుకున్నారు శర్మగారు. పాపం ఏ రోజు రాసిందో మహిత తనే మర్చిపోయి హరిత ఏవో కొనాలి ఉందని అక్కకి ఎగ్జామ్స్ రా అని అలసగా వచ్చి పడుకుంది.
రెస్ట్ తీసుకోమని చెప్పి తను హరితతో బయటికి వెళ్ళిపోయింది. మహిత కోసం బయటకొచ్చి చూస్తున్న శర్మ గారికి ప్రకాష్ గారు హాల్లోనే కూర్చొని ఏమైనా కావాలా అన్నయ్య గారు అని అడగటంతో శర్మ గారికి ఆ అన్నయ్యలో కూడా ఏదో బూతు ఉందన్నట్లుగా అనిపించి ముఖాన్ని పక్కకు తిప్పుకొని మహిత ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగాడు. తను హరిత ఏదో పని ఉందని బయటికి వెళ్లారు. ఏమైనా కావాలా అంటూ ఆయన లేచి అడుగుతూ ఉంటే ఈరోజు కమలకి హాస్పిటల్ తీసుకువెళ్ళే పనుంది. అందుకే మహిత కోసమే అడుగుతున్నా అని అంటూ ఆయన చెప్పేసరికి షాక్ అయిన ప్రకాష్ గారు ఈ పిల్ల ఇంత అనాలోచితంగా ఉండదే మరి ఈరోజు ఎలా బయటికి వెళ్ళిందంటూ వెంటనే మహితకు కాల్ చేస్తే వెండి వస్తువులు హరితతో కలిసి చూస్తున్న ఆమె ఫోన్ మోగడం చూసుకోదు. ఇంకా ప్రకాష్ గారు 2, 3 సార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోయేసరికి శర్మ గారికి తనేదో పనిలో ఉంది. హాస్పిటల్ రేపు వెళ్దురుగానిలెండి అని ఆయన అన్నారు. ఎందుకు నా భార్య ఆరోగ్యం బాగోలేదని తెలుసు కదా! మీ ఆవిడ చనిపోయిందని నా భార్య ఆరోగ్యం పాడు చేసుకోమంటావా? నన్ను హాస్పిటల్ ఎక్కడో 3 సార్లు వెళ్ళాను కదా! మాకు తెలుసు. నేను కమలనే వెళ్తాంలే అని అంటూ ఆయన విసురుగా అంటే ప్రకాష్ గారికి మాత్రం తిరుపతి గారిని అన్నది కూడా మర్చిపోయి అలా కాదు శర్మ ఒక రోజుకి ఏమైపోదు కావాలంటే నేను తోడొస్తానని అన్నారు. ఒకవేళ ఆయన వెళ్ళిన డాక్టర్‌తో ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు అనుకుని. కానీ శర్మ గారు ససేమిరా వద్దు మేమిద్దరమే వెళ్తామని చెప్పగానే ఇంకెక్కువగా లాగితే అసలుకే మోసం అవుతుందని అనుకున్న ప్రకాష్ గారు డ్రైవర్‌తో ఇద్దరిని హాస్పిటల్‌కి పంపించారు. మహిత లేకపోవడంతోనే చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్న కమల ఒళ్ళంతా చెమటలు తెప్పించేసుకుంటుంటే అది చూసిన శర్మ గారు మాత్రం తన ఆరోగ్యం కోసమే ఫీల్ అవుతోందనుకుంటూ ఏమీ కాదులే కమల. ఇన్ని రోజులు అంటే మనకు దాని గురించి తెలియదు కదా! ఇప్పుడు మందులవి వాడుతున్నావు కదా! ఖచ్చితంగా తగ్గిపోయి ఉంటుందిలే అని చెప్పాడు. అన్నింటికీ తల ఊపడం తప్ప ఆవిడ ఇంకేం చేయలేకపోతోంది. పాపం లైన్‌లో కూర్చొని వీళ్ళ నెంబరొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతే వాళ్ళిద్దరిని చూసిన డాక్టర్ ఏంటయ్యా మళ్ళీ వచ్చారని అడిగాడు. అదేంటండి మీరీరోజు చెకప్‌కి రావాలని ఫైల్‌లో రాశారు కదా! అందుకే వచ్చాం అంటూ శర్మ గారు చెప్తే నేనా? నేనేం రాశాను? అసలు చెకప్పా? చెకప్ కూడా దీనికి నీకేమైనా ఒంట్లో బాలేదా? అని అంటూ ఆ ఇంటి డాక్టర్ అడుగుతుండేసరికి ఇక తమ గుట్టు రట్టయిందని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు కమల. నాకు కాదు డాక్టర్ గారు మా ఆవిడకి అదేదో క్యాప్సీ అనే వ్యాధి 3వ స్టేజ్‌లో ఉందని చెప్పారు కదా! దానికోసమే నెల నుండి మందులు వాడుతున్నాం. ఈరోజు చివరి చెకప్ ఉంది రమ్మని చెప్పారు కదా! అందుకే వచ్చామంటూ శర్మగారు వీలైనంత శాంతంగా చెప్తూ ఉంటే ఏ క్యాప్సీనా? అదేమైనా హీరోయిన్ తాప్సీ అనుకున్నావా? అసలలాంటి వ్యాధి అనేదే ఉందని నా ఎంబీబీఎస్‌లో కానీ, ఈ 20 ఏళ్ల అనుభవంలో కానీ ఎప్పుడూ వినలేదు. అసలు ఆ పేరు చెప్పిందెవరు? అంటూ డాక్టర్ రివర్స్‌లో సీరియస్ అయ్యేసరికి మీరే కదా చెప్పారు. ఇదిగో మాత్రలు కూడా ఇచ్చారు. ఇవన్నీ వాడుతున్నాం అంటూ కమల వాడే ఆ టాబ్లెట్స్ అయిపోయిన షీట్‌తో సహా అన్నీ శర్మగారు డాక్టర్ ముందు పరిచేసరికి ఇవి క్యాప్సీ కోసం వాడే టాబ్లెట్స్. ఆ మల్టీవిటమిన్, ఐరన్, విటమిన్ సి ఈ టాబ్లెట్స్ ఇవి అని ఆయన ఆవిడకి దగ్గెందుకొస్తుందో నేను ఆ రోజు టెస్ట్ చేస్తే ఆవిడ అన్ని రకాలుగా బానే ఉంది కదా! దగ్గేదో కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ముందు రోజు ఎక్కువగా వచ్చిందని చెప్పారు. అంతే తప్ప మీ ఆవిడలో ప్రాబ్లమ్ ఏమీ లేదండి అంటూ ఫైల్ మొత్తం చెక్ చేసి, అసలు ఈ టాబ్లెట్స్ నేను రాయనే లేదు. ఈ డేట్ రాసింది కూడా నేను కాదు. అసలు నా పర్మిషన్ లేకుండా మీకిన్ని టాబ్లెట్స్ ఎవరిచ్చారంటూ ఆయన గొడవ పడేసరికి ఇంకా కమలనే ధైర్యం తెచ్చుకొని, ఏవండీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంది. ఏంటి వెళ్ళిపోయేది కమల? ఆ రోజు అంత భయపడేలాగా చెప్పి ఇప్పుడు నాకేమీ తెలీదంటాడేంటి ఈయన? అసలు ఇతన్ని డాక్టర్ చేసిన ఈ హాస్పిటల్ యాజమాన్యం సరిగ్గా లేనే లేదు. మీ హాస్పిటల్ పెద్ద ఎవరో పిలవండి. నేను మాట్లాడాలి అంటూ శర్మగారు సీరియస్ అవుతూ ఉంటే, ఇంక డాక్టర్ కూడా తిరిగి గొడవ పడ్డాడు. వాళ్ళిద్దరిని ఆపలేని కమల, ఏవండీ నాకే వ్యాధి లేదు. నేను సరిగ్గానే ఉన్నానని చెప్పేసరికి, ఆవిడ వైపు చూసిన శర్మగారు కోపం, అసహ్యం, ఆగ్రహం అన్నీ మిక్స్ చేసి చూస్తూ వెళ్ళిపోయారు. కారులో కూర్చున్న ఆయన వెతుక్కుంటూ వచ్చింది కమల. ఇద్దరు రాగానే వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం తన డ్యూటీ కాదు కాబట్టి, తన డ్యూటీ అయిన కార్‌ని తోలుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు డ్రైవర్. బాబోయ్! అత్తయ్య ఏప్రిల్‌లోనే ఎండలు ఎంతలా ఉన్నాయో చూడు అంటూ తన చుడిదార్ చున్నీతో చెమటలు తుడుచుకుంటూ ఆరెంజ్ జ్యూస్ తాగుతున్న మహిత సీరియస్‌గా వస్తున్న శర్మగారికి ఆ వెనకాలే ఆల్మోస్ట్ ఏడుస్తూ వస్తున్న కమలకి ఏం జరిగిందని జ్యూస్ బాటిల్ పక్కన పెట్టి నిల్చుంది. క్రిష్ బయటికి వెళ్ళడం కోసం అప్పుడే హాల్లోకొచ్చాడు. హరిత లేదు కాబట్టి తీసుకున్న రెస్ట్ చాలు లంచ్ ప్రిపేర్ చేద్దామని త్రిపద వంటింట్లో ఉంది. ప్రకాష్ గారు మాత్రం వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఏమైందా? ఏమైందా? అని మహిత కోసం వెయిట్ చేస్తూనే కళ్ళు అలా అంటించాడు. వాళ్ళ చేతుల్లో ఫైల్స్ ఏం లేవు కాబట్టి ఆ మహితకు కూడా హాస్పిటల్‌కి వెళ్లారని అర్థం కాలేదు. ఏమైంది మావయ్య గారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? అత్తయ్యకి ఇంకా అన్నం తినిపించలేదా? అమ్మో! టాబ్లెట్స్ వేయాలి కదా! అంటూ మహిత హడావిడి చేస్తుంటే ఫస్ట్ టైమ్ శర్మగారు కొట్టిన దెబ్బకి తిరిగి పడిపోయింది మహిత. ఆ పడటంలోనే టీపాయ్ తగులుకొని
ఆమె నుదుటిన గాయమై రక్తం బొట్లు బయటకు వస్తుంటే కమల, మహిత నరిచిన అరుపుకి పడుకున్న శర్మగారు, వంటింట్లో ఉన్న త్రిపద, హరితలు కూడా బయటకొచ్చారు. ఏం జరిగిందో ఒక క్షణం అర్థం కాలేదు. ప్రకాష్ గారు మాత్రం మహితను, శర్మగారిని చూసి మొత్తం బయటపడిందని టెన్షన్‌గా ఫీలవుతున్నారు. ఏవండీ చిన్నపిల్ల అంటూ కమల ఒక్కొక్క పదం కూడబలుక్కొని మాట్లాడుతుంటే, నువ్వు నోర్మి. ఇంకొకరింట్లో పెళ్ళాన్ని కొట్టాడన్న పేరు నాకు రాకూడదు. కాబట్టి నీ చెంపలు వాయించలేదు. ఏంటి అత్తాకోడలిద్దరూ కలిసి నాటకం ఆడతారా? అంత వెర్రిపప్పలాగా కనిపిస్తున్నానా మీకు? అంటూ ఆయన సీరియస్ అవ్వగానే మహిత మనసులోనే తల కొట్టుకుంది. ఆ రోజు హాస్పిటల్ విజిట్ ఉంది. ఎలా మర్చిపోయానా అని. త్రిపదకు కూడా శర్మగారి మీద విపరీతమైన కోపం వచ్చి పడిపోయి ఉన్న ఆమెను వెంటనే లేపి దగ్గరకు తీసుకుంది. వెంటనే వెళ్ళి బ్యాగులు సర్దుకోండి వెళ్ళిపోదాం. నన్ను వీడి ఇంట్లో పెట్టాలనే కదా ఇంత నాటకం ఆడారు. అత్తాకోడలిద్దరూ కలిసి ఈ క్షణం నుండి చెప్తున్నా. మీరిద్దరు నా ఇంట్లో ఉన్న ప్రాణులతో సమానమే కాదు కానీ, ఇంటికి ఏడవకపోయినా వీధికి ఏడ్చి బ్రతకాలి కాబట్టి, కేవలం నా ఇంట్లో బొమ్మల మాదిరి తిరుగుతూ ఉంటారు తప్ప, ఈ రోజు నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ శర్మగారు గాండ్రించి చెప్పేసరికి, స్టెప్స్ మీద నుండి క్లాప్ సౌండ్ వినపడేసరికి అందరూ అటువైపు చూశారు. క్రిష్ చప్పట్లు కొడుతూ వాళ్ళ ముందుకు వచ్చి, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు చిన్నాన్న అంటే, అతని వైపు ముఖం చిట్లించి చూశారు శర్మగారు. అలాగే చెయ్యాలి వీళ్ళిద్దరికీ. పాపం మీ ఆవిడ కోసం ఆలోచించింది చూడండి. అందుకు మహితను ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఇంకా అవసరమైతే పుట్టింటికి పంపించేయండి. దాంట్లో అసలు తప్పే లేదు. ఇలాంటి పని చేస్తుందా? అసలు పాపం 25 సంవత్సరాల నుంచి మొగుడు కనీసం తిన్నావా లేదా అన్న మాట కూడా వినని ఆవిడ మొహంలో ఈ కొన్ని రోజులు ఒక చిరునవ్వు వచ్చి చేరినా చూడండి అది బయట నుంచి ఇన్ని రోజులు ఆవిడ చూపిస్తున్న ఆర్టిఫిషియల్ నవ్వు కాదు. మీరు నిజంగా తన కోసం చూసుకుంటున్నారు కాబట్టి మనసులో నుండి వచ్చిన స్వచ్ఛమైన ఆనందం అది. మీ భార్య కలలో తెప్పించినందుకు ఈ మహితను ఖచ్చితంగా గెంటేయాల్సిందే. మాట్లాడితే ఆ పుట్టింటికి పంపిస్తే మళ్ళీ మీ బావగారికి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇంట్లోనే అందులో కొడుతూ కూడా ఇక్కడ లేడు కాబట్టి తనని ఒక పంచాన పడేస్తే ఒక పిడుగుడు వేస్తే సరిపోతుంది. అలా తిని పడుకుంటుంది. అసలు తనకు అవసరం ఏముందండి? మీ ఇద్దరు ఎలా ఉంటే మీకెందుకు? మీరు భర్త. మీరు ఇలాగే కోపంగా ఉండాలి, మూర్ఖంగా ఉండాలి. ఆవిడెవరు? మీరు తాళి కట్టుకొని మీ ఇంటికి ఒక ఆవు దూడ లేదా బొమ్మలాగా కొనుక్కున్న భార్య. మీరెలా చెప్తే అలా ఆవిడ వినాల్సిందే. అయినా అసలు ఆవిడ తిన్నదో లేదో, ఉందో పోయిందో, ఆరోగ్యం బాగుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం మనకేంటి? వాళ్ళు భార్యలు అలాగే ఉండాలి అంటూ క్రిష్ చెప్పేసరికి అవన్నీ సూటిగా తగులుతున్నా కూడా తన అహం వదలకుండా చూస్తున్నారు శర్మగారు. అబ్బాయి నువ్వు మా కుటుంబం విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్వు వెటకారంగా అన్నా కూడా ఇవన్నీ నిజాలే కాబట్టి నా కోడలు, నా భార్యని శిక్షించే అధికారం నాకుంది. ఇందులో ఎవరు కలుగ చేసుకున్నా అస్సలు బాగోదని చెప్పి అప్పటికప్పుడు మహితను, కమలను తీసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయారు శర్మగారు. ప్రకాష్ గారు త్రిపుత ఆపాలని చూసినా కూడా వద్దన్నట్లు చేయి అడ్డం పెట్టాడు. దాంతో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రైల్వే స్టేషన్‌లోనే కూర్చున్న ముగ్గురు రాత్రెప్పుడో తమ ఊరి ట్రైన్ వచ్చేసరికి అది ఎక్కారు. సడెన్‌గా తీసుకున్న టికెట్స్ కాబట్టి రెండే దొరికాయి. అది కూడా ఎవరెవరి మధ్యలోనో. అందుకే శర్మగారిని, కమలను ఒకచోట కూర్చోబెట్టి తను పొద్దున్న వరకును దిగే వరకు నిలబడే ఉంది. క్రిష్ ఇప్పుడు ఆ శర్మ అన్నంత పని చేస్తాడ్రా? ఆయన ఒక మూర్ఖుడు. ఆయన వల్ల అమాయకులు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఆపాల్సింది కదా! అంటూ ప్రకాష్ అంటున్నా కూడా మనం ఒక ప్రాబ్లమ్‌ని ఒక రకంగా సాల్వ్ చేయాలని చూస్తాం. అది అవ్వకపోతే సెకండ్ వే ఉంటుంది. ఇంకో రకంగా కూడా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తెప్పించొచ్చు. ట్రస్ట్ మీ అని చెప్పేసి ఏడుపు ముఖం వేసుకొని తిరుపతిని దగ్గరికి తీసుకున్నాడు క్రిష్ బాబు. వాళ్ళిద్దరూ దగ్గరైపోగానే ప్రకాష్ గారు, హరితలు తమ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఏడుస్తున్నావా? మీ చెల్లెల్ని మీ మావయ్య ఏం చేయలేదు అని క్రిష్ అనగానే అతడి భుజాన్ని గట్టిగా పట్టుకొని ఆయన ఏమంటారని బాధ లేదండి. ఎందుకంటే మహిత నాలాగా కాదు. తను ఎదిరించగలదు. కానీ ఇంత చేసిన ఆయన ఎందుకు మారలేదన్న బాధ ఉంది అని చెప్తూ క్రిష్ కళ్ళలోకి చూస్తూ మీరు చెప్పారు కదా! ఇంకో వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని. మీరు అనుకుంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి అతని భుజానికి తల ఆనించింది మన పదం. అసలు మన క్రిష్ బాబు ఏం ప్లాన్ చేయబోతున్నాడు? ఎలా శర్మ గారిని మార్చబోతున్నాడో ముందు ముందు చూద్దాం. అసలు స్టోరీ ఎలా ఉందో కొంచెం కామెంట్స్‌లో చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. కథ కొనసాగుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.